హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ట్రై చేస్తున్నాయి మూడు ఇండెక్సెస్ కూడా. ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాము బ్యాంక్ నిఫ్టీలో 57,600 లాక్ తీసుకున్నాను మార్కెట్ ప్రైస్ కి. టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 1164 కి ప్లేస్ అయింది. 50 పాయింట్స్ టాప్ లాస్ 1114. 1114. 1164 కి ప్లేస్ అయింది. సో -50 పాయింట్స్ అంటే 1114 కి నేను టాప్ లాస్ పెట్టుకున్నాను. టాప్ లాస్ ప్లేస్ అయింది. ఓకే, ట్రేడ్ తీసుకున్న తర్వాత కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండే, మళ్ళీ నెగిటివ్ మూమెంటం ఇస్తుంది, చూద్దాం. ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఎస్టర్డేలో మళ్ళీ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ సపోర్ట్ బ్రేక్ చేయకుండానే ఇక్కడ గ్రీన్ కలర్ ఫార్మ్ చేసింది. సో మేబీ పైకి వెళ్తుండొచ్చు అనుకుని కాల్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ ఈ సపోర్ట్ బ్రేక్ చేయకపోవచ్చు. నిన్న కూడా ఇక్కడ 57,500 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది 2 టైమ్స్. సో ఇవాళ కూడా ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి 57,500 వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ, దీన్ని బ్రేక్ చెయ్యదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ నిన్న 58,000 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది నిన్న. సో పడుతూ 57,000 దగ్గరకు వచ్చింది. వచ్చి 2 టైమ్స్, 1, 2, 3 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇది సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయదు. ఇది అప్ సైడ్ మూమెంటం ఉంటుంది ప్రస్తుతానికి అయితే. ఇక్కడ సెల్లర్స్ ని ట్రాప్ చేయడం కోసం ఇది మేబీ బ్యాంక్ నిఫ్టీ దీన్ని సపోర్ట్ టచ్ చేసి జస్ట్ సపోర్ట్ ని స్లైట్లీ బిల్డ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది 57,990 దగ్గర. సో నో ప్రాబ్లం, ఇది 58,000 వెళ్తుంది పైకి. ట్రేడ్ తీసుకున్న వెంటనే ప్రాఫిట్ 800 ప్రాఫిట్ లోకి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 800 మైనస్ లోకి వచ్చేసింది. ఒకవేళ బ్రేకప్ ఇచ్చిందంటే అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. సో 58,000 వరకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబిలిటీ అయితే అప్ సైడ్ మూమెంటం కే ఉంది. సో నిఫ్టీ కూడా హోల్డ్ అయింది. ఓపెనింగ్ ఎక్కడైతే అయిందో అక్కడే సైడ్ వేస్ అయింది 20 మినిట్స్ నుంచి. సెన్సెక్స్ కూడా ప్రస్తుతానికి లాస్ తగ్గింది, 200, 100, 300 అలా వచ్చింది. ఇంకా కాసేపు ఇక్కడ ఇది టైం పాస్ చేసేసి లిక్విడిటీ ని క్రియేట్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్తుండవచ్చు. నిఫ్టీ 24,000 మార్క్ ని టచ్ చేస్తుంది ఇవాళ. టచ్ చేసిన తర్వాతనే మేబీ డౌన్ సైడ్ రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ 58,000 మార్క్ టచ్ చేసి కిందికి రావచ్చు. సో సెన్సెక్స్ కూడా సేమ్ 57,000 మార్క్ టచ్ చేసి మళ్ళీ కిందికి రావచ్చు. లాస్ట్ లో నుంచి రికవర్ అయ్యి ప్రాఫిట్ లోకి వచ్చాం. 500 ప్రాఫిట్ చూపిస్తుంది.
బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. నిఫ్టీ కూడా స్లోగా అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది, చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ చేస్తూ. సెన్సెక్స్ కూడా చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ 76,772 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దీన్ని బ్రేక్ చేసిందంటే ఈజీగా 77 ద్వారా టచ్ అవుతుంది. నిఫ్టీకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అంటూ ఇక్కడ ఏమైనా ఉందా? 57,690 దగ్గర రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీకి, ఇమీడియట్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేసిందంటే 58,000 టచ్ చేస్తుంది. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ 57,690 రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ చేయాలి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసిందంటే మనకు ఫర్దర్ గా 58,000 వరకు మూమెంట్ ఉంటుంది. ప్రాఫిట్ పెరిగింది, 1600 దాకా వచ్చింది. ఇక్కడ మన స్టాప్ లాస్ ని ట్రేల్ చేసుకుందాం. కాస్ట్ టు కాస్ట్ పెట్టుకున్నాం. 1164 దగ్గర బై చేస్తాను. సో 1164 దగ్గర నేను స్టాప్ లాస్ ని ట్రేల్ చేస్తున్నాను. ఇంకా హ్యూజ్ ఇక్కడ నుంచి గ్రీన్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఫాల్ డౌన్ అయినా కూడా మనం లాస్ కాకుండా ఉండడానికి. నిఫ్టీ కూడా ట్రై చేస్తుంది 24,000 బ్రేక్ చేయడానికి. బ్యాంక్ నిఫ్టీ ఓకే రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 58,000 వరకు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ నిఫ్టీ ఇది బ్రేక్ చేస్తే, లేదంటే కష్టం. ప్రాఫిట్ 3,000 క్రాస్ అయింది. నిఫ్టీ బ్రేక్ చేయాలి, చేస్తా అనుకుంటాను. ప్రాఫిట్ కొంచెం పెరిగింది. సో మనం స్టాప్ లాస్ ట్రేడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. 1272 దగ్గర ఉంది. 25 పాయింట్స్. నిఫ్టీ 24,000 బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. చేస్తుంది. వెరీ గుడ్ నిఫ్టీ. నాటిన్నాం. సో మనం ఇక్కడ స్టాప్ లాస్ ని ట్రేల్ చేసుకుంటూ వెళ్దాం. ఇవాళ ఎంత దూరం వరకు వెళ్దామో చూద్దాం. 1295 దగ్గర ఉంది. ప్రాఫిట్ 4,000 టచ్ అయింది. ఇది ఇంకా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇవ్వట్లేదు నిఫ్టీ. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇచ్చింది. 58,000 వరకు వెళ్ళొచ్చు. 1285 20 పాయింట్స్ పెట్టుకున్నాం. 4,200 ప్రాఫిట్. ప్రాఫిట్ కొంచెం పెరిగింది. స్టాక్ లాస్ ని ట్రేడ్ చేసుకున్నాం. 13,117 ఉంది. సో ప్రాఫిట్ కొంచెం పెరుగుతుంది. ఆల్మోస్ట్ 5,000 టచ్ అవుతుంది. ఎస్, నిఫ్టీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 5,000 క్రాస్ అయింది ప్రాఫిట్. ఇక్కడ స్టాక్ లాస్ ఆర్డర్ ట్రై చేసుకున్నాం. మళ్ళీ 1335 వెళ్ళింది.
1340కి వెళ్ళండి. 20 పాయింట్స్. ఇంకా ఇది ఇక్కడ నుంచి పెరగకపోవచ్చు, ఎందుకంటే నిఫ్టీ 24,000 అతి కష్టం. చిన్న 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 క్యాండిల్ ఫామ్ చేస్తూ బ్రేక్అవుట్ చేశాము. ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయితే బాగుంటుంది నిఫ్టీలో, బట్ కావట్లేదు. డౌన్ అయింది, మన స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. 4,600 మనకు ప్రాఫిట్ తీస్తాం ఇవాళ. 5,000 వరకు వెళ్ళింది, బట్ ఇది రిట్రేస్మెంట్ తీసుకుంది. మ్యాగ్నెట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది పెద్దది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నో వరీస్, మంచి ప్రాఫిట్ తీస్తాం ఇవాళ 4,600. సో ఇక్కడ నుంచి మార్కెట్ మేబీ ఈ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళవచ్చు. సో నిఫ్టీ మాత్రం మీకు ఇక్కడ ఇదే దగ్గర ఇలా ట్రేడ్ చేస్తారు. Thank you very much for watching my channel. Please do watch and subscribe. Thank you. Bye bye.